కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 తీసుకొచ్చింది. తద్వారా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాలను ఇందులో కలిపి ఆ 339 గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసులను అడవి నుంచి తరిమేయడం కోసము, వాళ్ళ భూముల్ని కాజేయడం కోసము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కుట్ర పన్నాయి. అందుకని ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఈ నెల 21వ తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నది. సిపిఎం పార్టీ శ్రేణులు ఈ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ జీవో వచ్చిన వెంటనే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఖండించింది. అట్లనే కొమరంభీం జిల్లా సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని వేసి గ్రామానికి తిరిగి ఆదివాసులను చైతన్యం చేసి ఈ జీవోకు వ్యతిరేకంగా పోరాటాల్లోకి దించుతూ ఉన్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో తీసుకొచ్చినటువంటి జీవో ఇది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి ప్రజా వ్యతిరేక చర్యను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఆ బిల్లులను ఆమోదిస్తూ ఉన్నది లేదా కొత్త జీవోలు తీసుకొస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. బీజేపీ మీద పోరాటం చేస్తూ ఉన్నామని చెప్పి మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నోరు లేని ఆదివాసులను అడవి నుంచి భూముల నుంచి దూరం చేసేటటువంటి ఈ ప్రక్రియ మంచిది కాదు అని చెప్పి కోరుతూ ఉన్నాము. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.